ఈరోజు మా ఇంటి పూల తోట అంటే మాకు ఏ ఇంట్లో అయినా సరే మనకు కావాల్సిన మొక్కలు స్థలం తక్కువ ఉన్నా సరే కుండీల్లో కానీ కాస్త నేల ఏదైతే ప్లేస్ తక్కువ ఉన్నా అందులో మనకు అవసరం ఉన్న కొన్ని దేవతా మొక్కలు కానీ కొన్ని ఔషధి మొక్కలు కానీ ఏది కానీ పెట్టుకుంటే ఆ ఇంటికి ఎంత బాగుంటుందో ఎంత కళగా ఉంటుందో అది మీకు చూపించాలని చెప్పేసి మా ఇంటి పూల తోట ఒక మంచి పాటతో స్టార్ట్ చేస్తాం. పూచే వసంతాలు మా కళ్ళలో, పూలే తలంబ్రాలు మా పెళ్ళిలో. పూచే వసంతాలు మా కళ్ళలో, పూలే తలంబ్రాలు మా పెళ్ళిలో. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు అని మీరు దీవించాలి. సన్నా జాజికి గున్న మావికి పెళ్ళి కుదిరింది, నాదే గెలుపని మాలతి లత నాట్యమాడింది. ఆహా పాట ఎంత మంచి పాటనో. మా ఇంట్లో చిన్నగా అమర్చుకున్న ఆ పూల తోట కూడా చాలా బాగుంటుందండి. చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. రండి ఇప్పుడు మనము జగన్మాత తులసి కోట నుండి ప్రారంభం చేద్దాం. మా ఇంట్లో ఉన్న మొక్కలు సరేనా. ఇది తులసి కోట, చూసారా ఇలా లోటస్ షేప్లో ఉంది కదా, ఇది తులసి కోట. తర్వాత ఇది తెలుపు రంగు శంఖు పుష్పాలండి. శ్రీమన్నారాయణమూర్తికి శివయ్యకు చాలా ఇష్టమైన పుష్పాలు అన్నమాట. ఇవి తెలుపు శంఖు పుష్పాలు. తర్వాత ఇక్కడ త్రిబిల్వం, ఈ కుండీలో ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు పైన ఇట్లా పురుగు రాకుండా చేయకుండా వారు ఎప్పుడు దీన్ని నీట్గా మెయింటైన్ చేస్తుంటారనమాట. ఇది త్రిబిల్వం. ఇందులోనే నేను త్రయంబకం నుండి తీసుకొచ్చిన చూడండి శివలింగము బిల్వం కిందే పెట్టేశాను. ప్రతిరోజు ఈ బిల్వం దగ్గర ఇక్కడ తులసి కోట దగ్గర ప్రతిరోజు పూజ చేస్తానండి, దీపారాధన చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఏకబిల్వం కనిపిస్తుందా, ఏకబిల్వం ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది. ఏకబిల్వం ఇదన్నమాట సరేనా. మంచిగా నమస్కారం చేసుకోండి. తర్వాత చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది బ్రహ్మకమలము. ఎంత బాగుందో చూడండి. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది మంచిగా చక్కగా పెరగడానికి పెద్ద కష్టం అవసరం లేదండి. చూడండి ఇది ఒక్క ఆకు ఉంది చూడండి, ఆకు నుండి ఆకు వస్తుంది చూడండి. ఇది ఈ ఒక్క ఆకునే మనం ఒక 2 భాగాలు 3 భాగాలు చేసుకొని దీన్ని లైట్గా ఇలా తవ్వేసి మనము కుండీలో పెట్టేస్తే అనుకుంటుందండి. ఇంత చిన్నది మనకి ఇంత అయిపోయింది చూడండి. ఇది మా తమ్ముడు ఇచ్చారనమాట బియ్యంపుడు సరేనా. ఇది దీని ప్రత్యేకత ఇదనమాట. కానీ చాలా చల్లటి ప్రదేశంలో ఉండాలి, ఇట్లా వెనక్కే ఉండాలంటే నీడకే ఉండాలి ఇది. ఇంకా ఇంకోటి ఏంటంటే దీని పూలు పూయడానికి బ్రహ్మకమలం పూయడానికి మినిమం 3 years అన్న పడుతుందట. ఆ రోజు పూచే రోజు చాలా ఇంట్లో చాలా ఒక ఆహ్లాదంగా ఉంటుందట అండి. ఇది బ్రహ్మకమలం ప్రత్యేకత కదా. ఇక్కడ నుండి ఎన్నో చూడండి, బిల్వము, తర్వాత తెలుపు శంఖు పుష్పాలు, తులసి కోట, ఏక బిల్వము, బ్రహ్మకమలము. ఇక్కడ మా వారు వచ్చిన వారందరికీ చాలామంది వస్తుంటారు పంచాంగము జ్యోతిష్యం చెప్పించుకోవడానికి. ఇక్కడ మన గురువులైన రామాంజన వారి దగ్గర పెట్టేసుకొని ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం మేము. తర్వాత ఇది గరుడ సేవకు వాడే ఛత్రం అన్నమాట. ఇది గరుడ వాహన సేవ రోజు జరిగే ఇది ఏమంటారు, ఇది పల్లకి, ఆ సేవ చేసుకునే పల్లకి. తర్వాత ఇక్కడ కూడా చిన్న చిన్న కుండీ చూడండి, అన్నిట్లలో చిన్న చిన్న ముక్కలు ఉన్నవే పెట్టాము. ఇందులో కూడా శంఖు పుష్పాలు, ఇది కూడా చూడండి, ఇది కూడా శంఖు మొక్కనే. ఇది పెరిగింది మనీ ప్లాంట్. ఇక్కడ నుండి ఇలా 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 పాకింది ఈ కుండీ మనీ ప్లాంట్ కదా. ఇటు నుండి మనం నెక్స్ట్ అడుగు మీదకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఇది ఒక మనీ ప్లాంట్ అండి. ఎంత చిన్న కుండీ నుండి ఎంత పాకింది చూడండి. ఇదంతా మనీ ప్లాంటే. ఆ ఒక చిన్న క్యాన్లో కానీ ఇక్కడ చిన్న బ్లాక్ ఇక్కడ కుండీ కనిపిస్తుంది కదా, ఇవన్నీ మనీ ప్లాంటే పెట్టాము. ఇది చూడండి ఇలా ఇలా పందిరిలాగా ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ లేకుండా పచ్చదనంతోనే ఇట్లా నిండిపోయింది. బాగుందా. తర్వాత ఇది మామూలుగా చిన్న క్రోటన్. తర్వాత ఇది అలోవెరా కనిపిస్తుంది కదా. ఈ అలోవెరా, ఈ మనీ ప్లాంట్, మళ్ళీ మనం ముందుకు వెళ్దాము. ఇక్కడ రాధాకృష్ణుని ఒక బృందావనం లాగా భావించి మనం కొలువు చేసామన్నమాట. ఇది కూడా మనీ ప్లాంటే. మళ్ళీ ఇది మనీ ప్లాంట్. తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది వామాకు చెట్టు అండి. మా ఇంట్లో జలుబు దగ్గు ఏదైనా సరే కాస్త జ్వరం అనిపించిన ఈ వామాకులు కొయ్యడము ఇవన్నీ చూడండి ఇలా ఉంటుంది. పైకి పాకింది చూడండి వామాకు.
ఈ వామాకు తర్వాత తమలపాకులు మీకు చూపిస్తాను. వామాకు, తమలపాకు, తులసి, పుదీనా, అందులో కాస్త అల్లం, ఇలాచీ, లవంగం అన్నీ దంచి చేసి హెర్బల్ టీ తయారు చేసుకొని తాగుతాము. జలుబు దగ్గు మొత్తానికి వెళ్ళిపోతాయి అన్నమాట, ఏం మందు మాకు లేకుండా. ఇది ఓషధి మొక్క కదా. ఆ తర్వాత ఇక్కడ ఇది లిల్లీ చూడండి, ఇది లిల్లీ. ఓకే, తర్వాత ఇందులో ఒక చిన్న కనకాంబరం పెట్టేశాం, ఇందులో కనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ తమలపాకులు ఎంత గుబురుగా పెరిగిపోయినాయో. ఇవన్నీ చిన్న సైజు తమలపాకులు ఇట్లా కనిపిస్తుంది కదా. ఇందులో సరస్వతి ఆకు చెట్టు ఉంది చూడండి, సరస్వతి ఆకు, ఇందులోన తులసి ఉంది. మనం మళ్ళీ కిందికి వెళ్ళిపోదాం. ఇప్పుడు సూపర్గా ఉంటుందండి. ఉన్న చిన్న స్థలంలో అయినా అందంగా పెట్టుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. ఆహా, వాతావరణం అటు ఎండ కాదు, నీడ కాదు, చాలా ఆహ్లాదంగా ఉంది. ఇప్పుడు ఎక్కడ నుండి స్టార్ట్ చేద్దాం మనము? బృందావనం లాగా ఉంది కదా. ఇక్కడ రాధాకృష్ణులు, తర్వాత పాత ఒక తులసి కోట ఉంది, అందులో కూడా తులసి మొక్క పెట్టేశాము. ఇక్కడ మళ్ళీ ఇందులో కూడా ఒక తమలపాకు కనిపిస్తుందా, విత్తనాలు అట్లా పడుతున్నాయేమో. ఇందులో కూడా తులసి మొలిచింది చూడండి, తమలపాకు ఇట్లా పెరిగిపోతుంది ఇందులో కూడా. ఇది చాలా పెద్దగా ఉంటుండండి తమలపాకులు, ఎంత పెద్దగా ఉన్నాయండి, ఇంకా పెద్ద పెద్దగా వస్తాయి. ఇదంతా ఇట్లా 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 పాకిపోయింది చూడండి తమలపాకు కదా. అదైన తర్వాత ఈ తమలపాకు తర్వాత ఇది సన్న మల్లెపూల చెట్టు. పూలు చూడండి, ఈ పూలు మార్నింగ్ లేచేసరికి ఇవన్నీ పూసాయండి. నేను బయటకు వచ్చిన తర్వాత డోర్ తీసుకొని ఈ అన్నింటికి ఒకసారి నమస్కారం చేసుకుంటాను. అంటే నక్షత్రాలన్నీ విరబోసుకొని ఇక్కడ ఉన్నాయా అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు. ఇది సన్నమల్లి, తర్వాత ఉసిరి కనిపిస్తుందా ఒక్కసారి. ఇది మళ్ళీ ఇక్కడ సెంటు మల్లి కూడా ఇట్లా గుత్తులుగా పూస్తుందండి. మార్నింగ్ లేచేసరికి ఇవన్నీ పూలు పూచి ఉంటాయి అన్నమాట, గుత్తులుగా ఇట్లా పూలు పూస్తాయి. నాకు సన్నమల్లి కూడా ఇట్లా మ్యాక్సిమం నాకు అందుకోవడానికి వీలుగానే మా వారు అరేంజ్ చేశారు, ఇది కష్టపడకుండా. సో ఇది మనకేమైంది, సెంటు మల్లి, తమలపాకు, తులసి కోట, ఇందులో కూడా తమలపాకు ఉంది కదా. ఒక్కసారి ఇటు వద్దాం మనం, ఇటు వచ్చేస్తే ఇప్పుడు ఏకబిల్వం కనిపిస్తుంది కదా, ఇందులో చిట్టి చేమంతుల మొక్క పెట్టాను. చిన్నగా పూస్తాయి, మరీ చిన్నగా కాదు, ఎంత కొంచెం లైట్గా. ఇది విరజాజి కనిపిస్తున్నాయా మీకు? మొక్కలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇది విరజాజి, సూపర్ స్మెల్ ఉంటుంది. ఇది విరజాజి, అన్ని మొక్కలు ఉన్నాయి చూడండి. మళ్ళీ ఇక్కడ కూడా అందులో ఒక కనకాంబరం, అందులో లిల్లీ ఉంది ముందున్న పైన ఉన్న కుండీలో. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ సెంటు మల్లి అయిపోయింది. సెంటు మల్లి అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్దాం ఒక్కసారి. వెనక్కి వెళ్తే ఈ కుండీలో కూడా తులసి కనిపిస్తుంది కదా. ఈ కుండీలో కూడా తులసి ప్లస్ సరస్వతి ఆకు అనమాట. ఎందుకంటే దళాలు ప్రతిరోజు స్వామివారికి దళాలు, అమ్మవారికి పుష్పాలు లేకుండా నేను ఇంట్లో కానీ ఆలయంలో కానీ మాకు పూజ చేసినట్టు గుర్తు కూడా ఉండదు. మాకు ఆలయంలో కూడా చాలా ఉన్నాయి, కానీ ఇంటి నుండి కూడా తప్పకుండా పంపిస్తానమాట. అది మనం ఎవరి మీద ఆధారపడకుండా ఇంట్లో ఈ మాత్రం పెట్టుకుంటే ఇది మనకు చాలా అందంగా మనకి పూజకు పనికొస్తుంది. తర్వాత ఇది కాగానే నెక్స్ట్ పైదాకా వచ్చేసింది చూడండి, దాన్ని వాటి మీద అంతా కట్ చేస్తుంటారు. మొన్నటి వరకు ఇట్లా గుబురుగా ఇక్కడ ఉండే, ఎందుకంటే నీట్గా కనిపించాలి. కింద ఉన్న మొక్కలకు కూడా ఎడ్డ అన్ని మంచిగా గాలి అన్నీ తగలాలని చెప్పేసి పైకే పెట్టేస్తుంటారు మా వారు, అంతా కట్ చేసేసి. ఇదే నందివర్ధన. ఒక్కసారి లోపల చూడండి, ఇట్లా చూడండి మీరు, తమలపాకులు ఎన్ని పెరిగిపోయినాయో, ఎంత గుబురుగా. ఇది అన్నీ తమలపాకులే మొత్తం. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం ఆంజనేయ స్వామికి పంపిస్తుంటాను నేను తమలపాకులు. ఎందుకంటే మా ఆలయంలో కూడా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఉన్నారు కాబట్టి ఈ 3 వారంలో 3 రోజులు పంపిస్తుంటాను తమలపాకులు. తర్వాత ఇది చూడండి, ఇక్కడికి ఇదంతా పాకిపోతుంది ఇంకా తమలపాకు అట్లా పైకి. మళ్ళీ ఇదొక తులసి మాకు ఎంత ఉన్నా సరిపోదండి తులసి. ఇప్పుడు ఒకసారి ట్యాంక్ మీద చూడండి, ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ పైన చామంతులు పెట్టుకున్నాము. ఇప్పుడు సీజన్ కదా, ఇప్పుడు పూస్తాయి, వచ్చేస్తాయి చామంతులు. తర్వాత ఇందులో సూపర్, ఇది మొన్ననే పెట్టేశానండి, శివుడికి చాలా ఇష్టం అంటారు, తుమ్మి పూల చెట్టు ఏనుకుంది చూడండి. ఇంత చిన్న తీసుకొచ్చి పెట్టేసిన నేను, అయిపోయింది. తర్వాత ఇది చిన్న గులాబీలు, ఇంతే అండి, ఇంకాస్త కొంచెం పెద్దగా అవుతాయి అంతే, చిన్న పింక్ గులాబీలు. తర్వాత ఇదొక రకమైన ఎరుపు పుష్పాలండి, చాలా బాగున్నాయి కదా. అమ్మవారికి అట్లా పెట్టేస్తుంటా. వీటిని ఏమంటారు అంత కరెక్ట్గా తెలియదు నాకు, కానీ మొత్తానికి ఎరుపు పుష్పాలు. తర్వాత చూడండి ఇందులో మళ్ళీ చిన్న గులాబీలు, ఇది కూడా ఎంత మంచి కలర్ చూడండి. ఇదే అంతే చిన్నగానే పూస్తాయి, కానీ ఎక్కువ పూస్తాయి అన్నమాట. ఇందులో మళ్ళీ తులసి, ఇది
ఓకే, తర్వాత ఇది తులసి అయిపోయింది. ఇక్కడ ఒక తులసి ఉండండి, ఇది కృష్ణ తులసి. ఇది కృష్ణ తులసి, ఇది విష్ణు తులసి. తర్వాత ఇక్కడ మరువం ఉంది చూడండి, మనం దవనం అంటారు, ఇది అనమాట. ఇప్పుడిప్పుడే మంచిగా పెరుగుతుంది, చాలా సువాసన, అమ్మవారికి చాలా ప్రీతికరమైంది. అక్కడక్కడ కూడా చామంతులు ఇట్లా మొలిచే చూడండి, మనకు సీజన్లో అక్కడక్కడ పూలు పూస్తుంటాయి. ఇది పట్టుకొచ్చులు, విలేజ్లో పట్టుకొచ్చులకు అసలు కొరతే ఉండదు. ఇది పట్టుకొచ్చులు. తర్వాత ఇది గులాబీ పింక్, ఎన్ని మొగ్గలు వచ్చినాయి చూడండి, ఎన్ని పూలు. ఇది పింక్ గులాబీ. ఓకే, తర్వాత ఇందులో కూడా కనకాంబరాలు ఉన్నాయి. కనకాంబరాలు కూడా బాగానే పూస్తాయండి. ఇందులో ఒక సెంటు మల్లె పెట్టాం మళ్ళీ, ఎందుకంటే ఇది గుత్తులు గుత్తులుగా పూస్తుంది కాబట్టి. ఇది దొడ్డు మల్లె. ఓకే, ఇది దొడ్డు మల్లె, ఇందులోనే కనకాంబరాలు మిక్స్ అయి ఉన్నాయి. ఆ తర్వాత ఇది పసుపు రంగు గులాబీ చూడండి, ఇంకా విచ్చుకుంటుంది, ఇప్పుడే మొగ్గలు కూడా చాలా ఉన్నాయి. ఇది పసుపు రంగు గులాబీ. తర్వాత లోపల మళ్ళీ దొడ్డు మల్లె ఉంది చూడండి. దొడ్డు మల్లెలు మొన్నటి వరకైతే ఇన్ని పూలు పూసాయండి, అసలు పూజా గదిలో సువాసనే సువాసన, అంత అద్భుతంగా ఉండే. ఈ దొడ్డు మల్లెలు అయినాయా. తర్వాత ఇందులో లోపల ఒక కుండీలో ఒక బచ్చల మొక్క పెట్టినానండి, కొంచెం శరీరాన్ని కూడా ఐరన్గా మంచిది అంటారు కదా అని. ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి ఇందులోనే పెట్టేసరికి మంచిగా పాకుతుంది. కొన్ని రోజుల తర్వాత లిల్లీ చూడండి, వైట్ కలర్ లిల్లీ. మళ్ళీ ఇది ఒక దొడ్డు మల్లెని, ఇది కూడా కనిపిస్తుంది కదా. ఆ తర్వాత ఇది ఒక రెడ్ గులాబీ, మొగ్గలు ఉన్నాయి చూడండి, ఇది రెడ్ గులాబీ. తర్వాత ఇది పపాయ, జస్ట్ ఇట్లా లోపల ఉంది చూడండి, పపాయ కనిపిస్తుందా, ఇంత అయింది. ఇది ఒక మందార. తర్వాత ఇది నాగమల్లి, ఇది కూడా అప్పుడప్పుడు పూలు పూస్తుంది. తర్వాత ఇక్కడ ఆలయం కోసం అని ఆలయంలో పనస చెట్లు నాటాలని చెప్పేసి 2 పనస మొక్కలు కొన్నాము. తర్వాత ఇవి కూడా గులాబీలే, ఇవి కూడా అక్కడికే పంపించేస్తా. ఇక్కడ ఏదేదో ట్రే ఖాళీగా ఉందని చెప్పేసి పుదీనా పెట్టేసుకున్నాము. ఇది గోంగూర అండి. ఆ తర్వాత ఇందులో చూడండి, ఇది ఒక దొడ్డు మల్లె. ఆల్రెడీ ఇది మాత్రం అప్పుడప్పుడు పూస్తున్నాయి చూడండి, ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి. ఇది దొడ్డు మల్లె. ఇందులోనే మామిడి ఉంది. యాక్చువల్గా కుండీలో ఉన్న మొక్కను 2 కలిపి ఉండే, ఈ కలిపి ఉన్నదాన్ని మేము ఇక్కడ పెట్టేసుకున్నాం అనమాట. అది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది. సో మనం కట్ చేసేసి ఇక్కడికి వస్తే ఇక్కడ సపోటా కూడా పెద్దగా అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ వెదురు ఉండేనండి, వెదురు చాలా మంచిది ఇంట్లో ఉంటాయని చెప్పేసి ఎల్లో కలర్ వస్తాయి. సపోటా చెట్టు చూశారు కదా, యాక్చువల్లీ ఇక్కడ వెదురు ఉండేనండి, వెదురు ఉంటే చాలా మంచిది, ఎల్లో కలర్ ఇట్లా కంక బొంగులు వస్తాయి కదా అది. కానీ ఏమైందంటే చాలా పెద్దగా అయిపోయింది వృక్షం. ఇంతకుముందు వీడియోలో మీరు చూశారు, అది టైల్స్ పగిలిపోతున్నాయని తీసేయించి సపోటా పెట్టడము పెరగడము 2 జరిగిపోయినాయి. సో ఇప్పుడు మనము బయటికి వెళ్దాం. గేట్ ముందు ఇది రాధాకృష్ణ పూలు, చిన్న మొక్క పెట్టాను. ఇది పెరిగి చాలా మొత్తం పందిరంత అయిపోతుందండి ఇంకా 6 monthsలో. ఇది తర్వాత ఇది మందార. ఈ మందార తర్వాత నెక్స్ట్ స్వామికి చాలా ప్రీతికరమైన శ్రీమన్నారాయణమూర్తికి పారిజాత మొక్క అన్నమాట. పారిజాత వృక్షము ఆల్రెడీ ఇదంతా ఇట్లా కట్ చేసాం పైకి బాగా రావాలని, కొన్ని పూలు కూడా పూసాయి. తర్వాత ఇది కాగడామల్లి. తర్వాత ఇది ఏమంటారు, 3 వరహాల చెట్టు, ఇంగ్లీష్లో హిగ్జోరా అని అంటారు, చాలా పూస్తున్నాయి చూడండి మంచిగా. ఆ తర్వాత లోపల కూడా ఇక్కడ శంకు పుష్పాల మొక్క ఇంకొకటి మొలిచిందండి, ఇది కూడా నీలి కలర్ ఉంటుంది, నీలి రంగు. ఓకే, తర్వాత ఇక్కడ మందార, మళ్ళీ మందార కుసుమప్రియ అంటారు కదా అమ్మవారిని, అందుకే మందారాలు చాలా ఉండాలని పెట్టాము. ఒక్క మల్లె కూడా ఇందులో కూడా పెట్టాను చూడండి, సన్న మల్లె కదా. ఇప్పుడు ఇంత పెద్ద మందార కనిపిస్తుందా, చాలా పూలు పూస్తాయి మందార డైలీ మనకి. ఇప్పుడు ఇన్ని పెట్టుకొని మనం విలేజ్లో ఉన్నప్పుడు విలేజ్ ప్రత్యేకత ఒక మొక్క ఉండాలిగా. ఏ మొక్క అంటే అది తంగేడు. నెక్స్ట్ ఇయర్ వరకు కూడా పూలు పూసేస్తాయి. ఇది తంగేడు అనమాట. ఇది మందార, ఎన్ని మందారాలు ఉన్నాయి చూడండి మనకి, అది తంగేడు. ఇప్పుడు ఒక్కసారి మనము ఇక్కడ నుండి మనం అందరం కలిసి లోపలికి వెళ్తున్నట్టుగా భావించుకొని లోపలికి వెళ్దాం. ఇలా గేట్ తీసుకొని మనం లోపలికి వచ్చేస్తే ఎంత ఆహ్లాదంగా ఎంత బాగుంటుంది కదా, ఒక బృందావనంలోకి అడుగుపెట్టిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ రాధాకృష్ణులు ఉన్నారు, కొన్ని ఔషధి మొక్కలు ఉన్నాయి, తర్వాత పూల చెట్లు, అంటే ఎవరిపైన ఆధారపడకుండా మార్నింగ్ తప్పకుండా మనకి కావాలి కాబట్టి అన్నింటి దగ్గర కుండీల్లో అయినా చాలా పూస్తున్నాయండి.
అందులో మనం నీళ్ళలో పెట్టినా కూడా చాలా పూస్తున్నాయి, చూసారు కదా మీరు. ఇది మన ఇంటి పూల తోట అనమాట. మరి బాగుందా? లైక్ చేస్తారా, షేర్ చేస్తారా, కామెంట్ చేస్తారా, మీ ఇష్టం. ఏదైనా మొత్తానికైతే మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా నా వీడియోస్ అన్నీ, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ చాలా అయిపోయారు, కానీ కొన్ని వీడియోస్ కొంచెం వ్యూస్ తక్కువ అవుతున్నాయి. మరి ఎందుకు అన్నీ చూడట్లేదా, నచ్చట్లేదా? చూడాలి, ఎందుకంటే చాలా సింపుల్ రెసిపీస్ చేస్తున్నాను, మంచి మాటలు చెప్తున్నాను, మంచి పాటలు, ఇలా ఆహ్లాదకరమైన వీడియోస్ చేస్తున్నాను. మరి ఇవన్నీ చేయాలంటే మీరు నన్ను సపోర్ట్ చేయాలి కదా. లైక్ చేయాలి. మీరు చేసే లైక్, మీరు చూసే వ్యూ ఏదైతే ఉంటుందో అది నాకు చాలా, అంటే నా భవిష్యత్తుకి అది చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట. సో తప్పకుండా శ్రీదేవి అమ్మని అందరూ ఛానల్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మా ఇంటి పూల తోట, ఇది మా బృందావనం. బాగుందా? మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటానండి. అంతవరకు నమస్తే.